హలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరూ క్షేమకరంగా, ఆరోగ్యకరంగా, సంతోషకరంగా, సమాధానమైనటువంటి జీవితమును పొందుతూ ఉన్నారని మేము ఆశిస్తున్నాం. ప్రతిరోజు ప్రభు మాటలు మా ద్వారా వింటున్న మీరందరూ ఆశీర్వదకరమైనటువంటి జీవితమును పొందాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం. ఈ దినాన మరి ఒక గొప్ప వచనమును చదువుకొని దేవుని మహిమపరుద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి 1 సమూయేలు 12వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటున్నది. మీరు యెహోవా మాట విని ఆయన ఆజ్ఞను అనుసరించకపోయిన యెడల యెహోవా చెయ్యి మీ మీదను మీ రాజు మీదను కూడా విరోధముగా ఉంటుంది. ఈ యొక్క వచన విషయమై మనము ఆలోచన చేస్తే, దేవుని మాట వినిన యెడల మరి వినకపోయిన యెడల ఏమి జరుగుతుందో మనము తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క వాక్యము మనకు ఒక గొప్ప ఆత్మీయ పాఠాన్ని నేర్పుతుంది. దేవుని ఆజ్ఞకు విధేయత ఎంత ముఖ్యమో ఇజ్రాయేలు ప్రజలు రాజును కోరుకున్నప్పుడు దేవుడు సమూయేలు ద్వారా వారికి రాజునిచ్చాడు. అయితే దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు, రాజు ఉన్నప్పటికీ మీ రాజు యెహోవాయే, మీరు యెహోవాకు విధేయత చూపాలి. ఆయన మాట వినకపోతే దేవుని చెయ్యి మన మీద నుండి విరోధంగా ఉంటుంది అని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవుని కృప మన మీద ఉండాలంటే ఆయన మాటలకు మనము తప్పక విధేయత చూపాలి. దేవుని ఆశీర్వాదము ఆజ్ఞ పాలనలో ఉంటుంది అని తెలియజేస్తున్నాడు. ఆయన మాటలను లెక్క చేయకపోతే దేవుడు మనకు తండ్రిలా శిక్షిస్తాడు అని తెలియజెప్తున్నాడు. దేవుడు మనతో ఉన్నాడు. మనకు రాజును ఇచ్చినట్టే మన జీవితంలో న్యాయకత్వము కూడా ఆయన ఇస్తాడు. కానీ మనము ఆయన మాట వినకపోతే ఆయన చెయ్యి, ఆయన దయ మనకు సహాయము చేయదు. కాబట్టి ప్రతిరోజు మనము యెహోవా స్వరాన్ని వినే మనసుతో విధేయతో మలుచుకోవాలి. విధేయతలో ఆశీర్వాదం ఉంది, అవిధేయతలో విరోధం ఉంది అని మనకు మంచి పాఠాన్ని ఈ యొక్క వచనము తెలియజేస్తుంది. కనుక ప్రియ స్నేహితులారా, మనమందరము కూడా మన కుటుంబాల్లో, మన స్నేహితుల కుటుంబాలకు, మన రక్త సంబంధికుల కుటుంబాలకు, మన ఆత్మీయ కుటుంబాలకు, మన సంఘ నాయకత్వ విషయంలో మనము రాజులం. ఈ విధంగా అయితే సమూయేలు గారు ఇజ్రాయేలు ప్రజలకు రాజును ఏర్పరిచినారో అదేవిధంగా మనము కూడా మనందరికీ, మన కుటుంబాలందరికీ, మన స్నేహితులందరి కుటుంబాలకి మనము రాజులం. వారిని మనము నాయకత్వంలో నడిపించాలి. వారి బాగోగులు చూసుకో